గురుగారు, యుగాలు మారినా కూడా రామాయణం యొక్క ప్రభావం మనపై ఎప్పటికీ ఉంటుందంటారు. దీని అర్థం ఏంటి? కథ ఎలా ఉంటుంది అంటే అనంతం, కట్టే కొట్టే తెచ్చే అని చెప్పుకోవచ్చు, లేదా 24,000 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. 77 సర్గలు బాలకాండ, 119 సర్గలు అయోధ్యకాండ, 75 సర్గలు అరణ్యకాండ, 67 సర్గలు సుందరకాండ, 68 సర్గలు కిష్కింధకాండ, 131 సర్గ యుద్ధకాండ, 537 సర్గలు శ్రీరామాయణం 6 కాండలు, 111 సర్గలు ఉత్తరకాండ, వెరసి 648 సర్గలలో అతి విస్తృతంగా మనకు లభించేటటువంటి శ్రీరామాయణం నేటి కాలంలో వివిధ ప్రాచీన తాళపత్ర ప్రతులలో 17,000 పైచీలుకు శ్లోకాలతో లభిస్తున్నది. ఎందుకు ఈ రామాయణాన్ని కలకాలం మనం చదవాలి? త్రేతాయుగానికి సంబంధించిన ఈ వృత్తాంతం నేటికి ఎందుకు ఇలా అజరామరంగా ఉన్నది? యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ. ఇది కూడా శ్రీరామాయణమే తెలియజేస్తుంది. ఈ లోకం మీద పర్వతాలు ఉన్నంతకాలం, నదులు ప్రవహించినంతకాలం, నక్షత్రాలు చంద్రుడు వెలుగుతున్నంతకాలం శ్రీరామాయణ గాథ మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. జాతి జీవనంపై రామాయణ ప్రభావం అనన్య సామాన్యం. ఒక అన్న ఎలా ఉండాలి రాముడు మనకు నిరూపిస్తాడు. కొద్దిపాటి స్థలం, 4 అన్నదమ్ములు యుద్ధాలు చేస్తున్నారు ఈనాటి కాలంలో. ఒకరి అంతం ఒకరు చూసే ప్రయత్నం చేస్తున్నారు ఈనాటి కాలంలో. శ్రీరామాయణంలో రాజ్యం నాది కాదు భరతుడిది, వాగ్దానం కదా అని తెలిసిన రాముడు తండ్రి మాట వినగానే అడవులకు వెళ్ళాడు. నాకంటే ముందు పుట్టాడు అన్న పెద్దవాడు, రాజ్యం ఆయనది అని తెలిసిన భరతుడు ధర్మమూర్తి కనుక అన్న పాదుకలు తెచ్చి సింహాసనం మీద ఉంచాడే కానీ తానుగా స్వీకరించలేదు. ఇతర సోదరులు కూడా తమకంటే పెద్దవారిని 2 అన్నలు ఉన్నారు కదా, వారిని సేవించి తరించారు. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలో రామాయణం తెలియజేస్తుంది. అన్న మాట ఎలా వినాలో శ్రీరామాయణం వివరిస్తుంది. నేటి కాలంలో తమ్ముడు తన కూతురి వివాహం చేసే సమయంలో కూడా అన్న పేరు వేయకుండా తన పేరు వేసుకునే కాలం వచ్చింది. రామాయణాన్ని చూసి మనం నేర్చుకున్నది ఏమిటి? అందుకే జాతి జీవనంపై ఈనాటి కాలంలో ఎప్పటికీ ప్రభావం ఉంటుంది. ఈనాటి కాలంలో ఇంకా అవసరం అని చెప్పడం కోసమే ఈ సమాధానం, ఈ విషయం ఇదంతా కూడా.